శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి రాశి ఫలాలు చెప్తాం 15 రోజులకి. కానీ ఈసారి ఒక విశేషమైన రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మనకు జూన్ 3వ తారీఖు నుండి జూలై 1 మధ్యలో, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అంతా కూడా పంచగ్రహ కూటమి వృషభ రాశిలో జరగడము, అలాగే మేషంలో ఉన్న కుజుడు అష్టమ భావంతో వృశ్చిక రాశిని చూడడము, అలాగే శని దశమ భావంతో వృశ్చిక భావం చూడడము, ఈ పంచగ్రహ కూటమి ఏదైతే వృషభంలో ఉందో ఆ పంచగ్రహ కూటమి వృశ్చిక రాశిని చూడడము, అంటే ఓవరాల్గా 6 గ్రహాల యొక్క కాకుండా 7 గ్రహాల యొక్క ప్రభావం అన్నది ఒక రాహుకేతు తప్ప మిగిలిన 7 గ్రహాల యొక్క ప్రభావం వృశ్చిక రాశి మీద ఉన్నప్పుడు 7 గ్రహాల యొక్క ప్రభావం మేషరాశి మీద, వృషభ రాశి మీద, మిథున రాశి మీద ఏ విధంగా విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం వారికి రాశిలో కుజుడు యొక్క ప్రభావము, కుటుంబ స్థానంలో పంచగ్రహ కూటమి ప్రభావము, అష్టమంలో కుజుడు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి. అంటే ఏంటంటే అష్టమ భావం ఇబ్బంది పెడుతోంది, కుటుంబ భావంలో కూడా ఇబ్బంది పడుతోంది. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఈ యొక్క మేషరాశి వారిని ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిన తన ప్యాలెస్ అనుకోండి, ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిన తన వ్యవసాయం అనుకోండి, తన ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఏదైనా దాని మీద డిజాస్టర్స్ జరిగే అవకాశం ఉంటుంది. డిజాస్టర్స్ అంటే స్పెషల్లీ మనం వ్యాపారం చేసేవాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి, ఉద్యోగం చేసేవాళ్ళ నుంచి మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఉద్యోగం ఉంటే ఊడిపోతే ఇంకో ఉద్యోగ ప్రయత్నం 4 రోజులు దొరుకుతాయి, చేసుకుంటారు, హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వ్యాపారం టాప్ నుండి కింద వరకు టపీమని, అంటే తన యొక్క ప్యాలెస్, తన యొక్క భవనం, తన యొక్క రాజ్యం, తన యొక్క ఉనికి, ఇదంతా కూడా ఒకసారి డిజాస్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, 100% ఉంటుంది. అంచేత చాలా చాలా జాగ్రత్త ఉండవలసిన అవసరం ఈ యొక్క మేషరాశి వారికి ఉంది. మేషరాశిలో ఉన్న కుజుడు అగ్నితత్వం గలవాడు ఉండి సొంతింట్లో ఉన్నప్పటికీ కూడా తన కోపమే తన శత్రువులాగా తన యొక్క హార్డ్నెస్, తన యొక్క స్పాంటేనియస్ డెసిషన్స్ వలన మొత్తం కొలాప్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక లక్ ఫేవరింగ్గా అన్ఫేవరింగ్గా అనే పాయింట్ పక్కన పెట్టేస్తే, ఒకటి వీళ్ళు నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం ఉంది, చాలా అవసరము. ఆయుష్ స్థానంలో శని కుజుల యొక్క దృష్టి పడుతుంది, అది కూడా మనకు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. అలాగే అల్పాయుష్ ఉన్న వాళ్ళు కొంచెం మెడిసిన్ బాగా తీసుకోవాలి. ఒక వయసు దాటిన వాళ్ళందరూ కూడా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎలాగుంది క్రాస్ చెక్ చేసుకోవాలి. అది హార్ట్కి సంబంధించింది కానీ, దిగువ భాగం ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కానీ ఏమైనా ఇబ్బంది లేకుండా చూసుకోగలగాలి. సో టోటల్లీ ఇది హెల్త్ రిలేటెడ్ అని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దానికి కావాల్సినందుకు కొంచెం చిన్న రెమెడీ అంటే అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం కానీ, శివునికి అభిషేకం చేసుకోవడం కానీ, ఆ తీర్థం తీసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ 4 రోజులు ఈ గట్టు దాటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీని ప్రభావం వల్ల. అలాగే వృషభంలోకి వచ్చినప్పుడు, వృషభంలో కూడా మనకేం కనబడుతుందంటే పంచగ్రహ కూటమి రాశిలో ఉంటూ ఆ సప్తమ భావంలో 8 గ్రహాల యొక్క ప్రభావం కనబడుతుంది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో వైపరీత్యం రావచ్చు, అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ అంటారు, కోర్టుకు వెళ్తారు, కోర్టు గొడవలు అవుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పోలీస్ స్టేషన్ రావడం, ఇటువంటి కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికి అనంటే ఎవరైతే ఈ వృషభంలో ఉన్నారో వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని, గురు మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఈ కుటుంబ స్థానంలో, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్లో కానీ కొంత అవగాహన ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యయస్థానంలో ఉన్న కుజుడు అష్టమ భావంతో సప్తమ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ వ్యయముడు ఖర్చు పెట్టే స్థలంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ ఖర్చు పెట్టే స్థలంలో మనకి ఏంటవుతుందంటే విపరీతమైన ఖర్చు, రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఖర్చు, భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో ఖర్చులు, అలాగే ఫ్యామిలీ కోర్టులో ఖర్చులు, కోర్టు అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్లో ఖర్చులు, ఇలా విపరీతంగా మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏ మ్యాటర్ సెటిల్ అవ్వదు, మానసిక ఒత్తిడి, ఖర్చులు తప్ప ఇంకేం కనిపించదు. ఈ యొక్క 4 రోజుల్లో ఈ యొక్క కాంబినేషన్లో మళ్ళా రాశి ఫలాలు వేరే చూద్దాం, కానీ మాట్లాడుతుంది ఈ యొక్క కాంబినేషన్స్ ఎలా ఉంటాయని. అలాగే మిథున రాశి దగ్గరకు వచ్చినప్పుడు మిథునానికి ఆరోగ్య స్థానంలో ఇటువంటి ప్రభావం జరుగుతుంది. తెలియకుండా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ప్యాంక్రియాస్ ఇబ్బంది కలగడం, తర్వాత దిగువ భాగంలో ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో ఇన్ఫెక్షన్స్ రావడము, దానికి మెడిసిన్ దొరకపోవడం, దానివల్ల మనోవేదన పొందడం, చర్మకు సంబంధించిన వ్యాధి రావడం, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. దీని నుండి కూడా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం పడుతుంది.
ఈ రకంగా చెప్పుకోకపోతే మేషాన్ని కానీ, వృషభాన్ని కానీ, మిథునాన్ని కానీ ఈ 3 రాశుల వాడు కూడాను ఈ యొక్క అనారోగ్య విషయంలో కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పడానికి అవకాశం మనకు కనబడుతుంది. కాబట్టి దానికి కావాల్సిన ప్రక్రియలు, రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు మంచి రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.